ఇప్పుడు మనం ఎందు నిమిత్తమై ఇక్కడ చేరి ఉన్నామంటే, శారీరక బాధలున్నా, ఆకలున్నా, బలహీనతలున్నా, ఈ దినమున మనం పండగలు చేసుకోకూడదు గానీ, పండగ వాతావరణం గురించి కాదు గానీ, యేసు ప్రభువు పలికిన 7 మాటలను మనం ధ్యానించడానికి ఇక్కడ చేరి ఉన్నాం గాబట్టి, ఇది పరిశుద్ధ స్థలం. మీ యొక్క ఆత్మీయ కళ్ళు తెరిచి ఆ సిలువ వైపు చూడండి. ఎవరు కనపడుతున్నారక్కడ? గాయపరచబడిన, శ్రమపడుచున్న యేసు ప్రభువు మన కళ్ళకు కనపడుతున్నాడు. ఇంతవరకు మనం 5 మాటలు వింటానే వచ్చాము. ఆరో మాటలో ఏముందంటే సమాప్తమాయెను అని ఉంది. మొట్టమొదటిగా మనం చేయాల్సిందేందంటే, ఆ సిలువ దగ్గరకు యేసు ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు మనం చాలా ధన్యులం. ఎందుకంటే ఆయన సిలువేయబడిన ధ్యానాలు మనం మనం భూలోకంలో ఇక్కడ ఉన్నా, మరి మన ధ్యానాలన్నీ ఎక్కడున్నాయంటే సిలువ దగ్గర ఉన్నాయి. కల్వరి సిలువ వైపే ఉన్నాయి. కాబట్టి మనము నిల్చున్న స్థలం ఎటువంటిది? పరిశుద్ధ స్థలం. ఈ రోజున మీరు, నేను గాని మనమందరము ఈ పరిశుద్ధ స్థలములో, ఈ పరిశుద్ధ మందిరములో మరి ఆయన్ని ధ్యానించుకోవటానికి మనకు దేవుడు ఎంత గొప్ప ధన్యతనిచ్చాడంటే, అది ఈరోజు గాదు. మనకు తెలిసిద్ది తర్వాత. అది రెండవ రాకడలో మనం ఎత్తబడినప్పుడు సంఘములో మనం మనం గుర్తు చేసుకుంటాం. దేవుని యొక్క దేవుని యొక్క వాక్యము ఎంత సజీవమైనదో మనం పక్కా తెలుసుకుంటాం. కాబట్టి ఆ పొద మండిపోలేదనుంది. ఆ పొద ఎవరంటే యేసు ప్రభువే. ఆయన మోషే ఎందుకు కాలిపోలేదో చూడటానికెళ్ళాడు. అయితే మోషే, మోషే ఇక్కడికి రావద్దు నువ్వు. నీ చెప్పుల్ని విడిచి రమ్మని జెప్పాడు. నువ్వు నిల్చున్న స్థలము పరిశుద్ధ స్థలం. మోషే, మోషే అని 2 సార్లు పిలిచిన యేసు ప్రభువు అనే 7 పర్యాయాలున్నాయి. అయన్నీ మనం వద్దు గాని. అయితే ఇప్పుడు మనం ఆ పరిశుద్ధ స్థలంలోనికి మనం ప్రవేశించి, ఆ సమస్తమైనది అని ఒక ఐదవ మాటను పలికినప్పుడు, దానిని మాత్రమే మనం కొంచెం ధ్యానం చేసుకుందాం. ఇంతవరకు చెప్పినయన్నీ నేను రిఫరెన్స్‌లన్నీ నోట్ చేసుకున్నాను అందరియి. చాలా సిలువలో 3 గంటలకు సిలువేశారు ఉదయం. 9 పీఎం నుంచి 9 9 ఏఎం నుంచి 3 పీఎం వరకు 6 గంటలు. ఈ 6 గంటల్ని 2గా డివైడ్ చేస్తే, యేసు ప్రభు పడిన శారీరక శ్రమలు, తర్వాత 4 నుంచి పడిన చూస్తేనేమో అవి దేవుని వైపు నుంచి కలిగినటువంటి ఇదనమాట. నా దేవా నా దేవా చెయ్యి విడిచితివి, అక్కడి నుంచి చీకటి అంధకారం ఉంది. దేవుడు చెయ్యి విడిచివాల్సిన గడియ వచ్చేసిందనమాట. దేవుడు ఈ లోకానికి యేసు ప్రభువుని ఎందుకు ఈ లోకానికి పంపించాడు? ఆ గడియ రానే వచ్చింది. అందుకనే అది ఆ మాట ఈ వచనం తర్వాత సమాప్తమైనది జరుగుతుందనమాట. లేఖనాలు మరి ఏమేం చెప్తున్నాయి? ఇంగ్లీష్‌లోనేమో ఇట్ ఈస్ ఫినిష్డ్ అని ఉంది. సమాప్తమైనది అని. యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని తల వంచి ఆత్మను అప్పగించెనని యోహాను సువార్తలో రాయబడింది. ఈ సమాప్తమైనది అనే మాటని హెబ్రీ భాషలో టెట్లెస్టాయ్ అంటారంట. అంటే అది నెరవేర్చబడింది లేదా పూర్తిగా చెల్లించబడింది అని అర్థం. అంటే మనం సింపుల్‌గా చెప్పుకోవాలంటే, యేసు ప్రభువు ఈ భూలోకంలోకి ఎందుకు వచ్చాడంటే, మానవుల రక్షణార్థమై వచ్చాడు. ఆ పని అయిపోయింది. ఆ పని ఏమైపోయిందంటే ముగించబడింది. అది నెరవేర్చబడింది. ఇప్పుడు మనం సింపుల్‌గా చెప్పుకునేవాళ్ళంటే, పరలోకం ఎక్కడుంది? దేవుడుండే సింహాసనం ఉండే స్థలం పరలోకం. కింద మానవులుండే స్థలం. పరలోకంలో దేవుని నీతి అనేది ఏం చెప్తుందంటే, మనిషి పాపం చేస్తే ఏమొస్తుందంటే, పాపానికి రావాల్సిన జీతం మరణం. అయితే అదే సమయంలో దేవుడు నీతిమంతుడు, రెండోది ఆయన న్యాయవంతుడు. మరి పాపి అయిన మనిషి చనిపోవటం దేవుని చిత్తం గాదు.
అయితే ఆయన ఏం చేశాడంటే ఒక ప్రణాళికను సిద్ధం చేశాడు. కృపాసత్య సంపూర్ణుడుగా మరి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఈ లోకంలోనికి పంపించాడు. మరి మనిషికి పాపం చేశాడు కాబట్టి ఏం రావాలి? పాపం రావాలి. కిందేమో పాపులున్నారు. దేవుని దేవుని నీతిని ఎరగని వారున్నారు. మరి అన్ని స్వక్రియల చేత నీతిమంతులు కాలేరు. కాబట్టి దేవుడే దానికి ఒక ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవాలి. అందుకని యేసు ప్రభువుని ఏం చేశాడు? ఈ లోకంలో శరీరధారిగా ఉండటానికి, రక్షణ కార్యాన్ని పూర్తిగా నెరవేర్చడానికి పంపించాడనమాట. పైనేమో నీతి సింహాసనం ఉంది. అది దైవిక న్యాయాన్నే అది చూస్తుంది. పాపి అయిన మానవుడు పాపం చేశాడు కాబట్టి మరణానికి పాత్రుడు. అయితే భూలోకంలో పాపం అంటే చేస్తానే ఉన్నారు. దానికి ఇంకా ఎండ్‌లెస్‌గా చేస్తానే ఉన్నారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? యేసు ప్రభువుని దేవుడే మానవుడిగా వచ్చి శరీరధారి అయి మానవుడిగా మనం చేసిన పాపాలన్నిటినీ ప్రాయశ్చిత్తం అంటే ఆయన చేసినవి కాదవి. మనం చేసిన పాపాలన్నిటినీ ఆయన మీద మోపబడ్డాయి అన్నమాట. భూలోకంలోనేమో కల్వరి సిలువ. పరలోకంలోనేమో దేవుని నీతి సింహాసనం అవి అలా ఉంటే, ఇవి 2 దేవుడు ఏం చేశాడంటే, దేవుని నీతిని కల్వరి సిలువలో మరి యేసు క్రీస్తు యొక్క బలియాగం ద్వారా అది అక్కడితో కొట్టేసాడనమాట. అప్పుడేమైంది? మనిషికి ఉచితమైన రక్షణ వచ్చింది. అది. పైన దేవుడు నీతిమంతుడు. కాబట్టి దేవుని నీతి నెరవేరాలంటే ఒకటే మార్గం. అది క్రీస్తు సిలువ మార్గం. కల్వరి సిలువ. కాబట్టి కల్వరి సిలువలో మరి యేసుక్రీస్తు చనిపోవటం ద్వారా మరి మానవులకి ఏమొచ్చిందంటే రక్షణ వచ్చింది. ఇంకోటి పరిశుద్ధుడైన పరిశుద్ధుడైన దేవుడు ఏం చేస్తాడంటే ఎప్పుడు కూడా నీతిని కోరుకుంటుంది. ఎప్పుడు దేవుడేమో నీతిని కోరుకుంటాడు. మరి పాపం చేస్తే దైవ నియమమేమో పాపానికి శిక్షణ కోరుతుంది. మరి క్రీస్తు నియమం ఏం చేస్తుందంటే దయను చూపిస్తుంది. దయను కనికరాన్ని. ఈ వ్యక్తి పాపం చేసినా కానీ మరణించడానికి వీలు లేదు. దానికి కండిషన్స్ ఏంటంటే ఆ దేవుడు చేసినటువంటి ఈ కార్యాన్ని పాపి అయిన మానవుడు ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. అది అది యేసు కల్వరి శిలువలో కార్చిన రక్తము ఎవరిదంటే నా నిమిత్తమే. యేసు ప్రభువు 9 గంటల నుంచి 3 గంటల వరకు ఎన్నైతే శ్రమలు పొందాడో అది ఎవరి కోసం అనేది ఒక ప్రశ్న వేసుకోవాలి. ఆ ప్రశ్న వేసుకుంటే జవాబు వచ్చేది ఎవరి కోసం అంటే నా కోసం. ఎవరు ప్రశ్న వేసుకుంటే వాళ్ళకే. నా కోసమే. ఆయన ఏం చేయలేదు. ఆయన నీతిమంతుడు. ఆయన పరిపూర్ణమైన మానవుడు, పాపరహితుడు. 3 చోట్ల ఏం చేశారంటే 2 కొరింథీలో తీయొద్దులండి. ఆయనను గురించి పౌలు ఏం రాశాడంటే పాపము ఎర్రగడు అన్నట్టు రాశాడు. పేతురు ఏమంటున్నాడంటే ఆయన పాపము చేయలేదు అని రాశాడు. 1 యోహానులో ఆయనలో పాపము లేదు. కంప్లీట్‌గా ఏందంటే ఈ మూడిటిని బట్టి అనాలిసిస్ చేస్తే ఆయన పాపరహితుడు అనేది తెలుసుకుంటాం. కాబట్టి కానీ ఆయన పాపిగా చేయబడ్డాడు అని ఉంది. పాపిగా చేయబడ్డాడు. ఎందుకు చేయబడ్డాడు? రోమీయులకు రాసిన పత్రికలో కొంచెం ఈ రిఫరెన్స్‌లో బాగుంది. 3:25లో పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందు విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరిచాను. అంతే. ఇంకా కింద చదివితే తర్వాత చదువుకుందాం కింద. ఆయన ఎలా క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఇక్కడే ఉంది. కరుణాధారముగా బయలుపరిచినట్లు.
కరుణాధారముగా అంటే కరుణాధారం అంటే ఏంటి? మెర్సీ కదా కరుణ అంటే. ఆయన రక్తాన్ని మెర్సీ కరుణ ఆయన రక్తాన్ని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారి మీద కరుణ, దేవుని కరుణ వారి మీదకి వచ్చిద్దనమాట. ఆ కరుణాధారం రక్తం ఎవరిది? యేసు ప్రభువుది. మనం ఎవరి మీద యందు విశ్వాసం ఉంచాలి? యేసు ప్రభువు కార్చిన రక్తమునందు విశ్వాసం ఉంచాలి. అది పాప పరిహారార్థ బలి గదా! యేసుక్రీస్తు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఈ కరుణాధారము మనకు గాని చూస్తే పాత నిబంధనలో దేవాలయంలో ఏముంటదంటే మందసం ఉంటది గదా! మందసము దగ్గర ఏమేముంటాయి లోపల? మందసము అతి పరిశుద్ధ స్థలములో ఉంటది. పైన ఏముంటాయి? పెట్టి ఉంటది. పెట్టి మీద కెరూబులుంటాయి. కెరూబులు రెక్కలు చాపి ఉంటాయి గదా! మరి ఒక మూత తీస్తే దాని లోపల ఏమేముంటాయి? ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే శిక్షను విధించాలి. ధర్మశాస్త్రం ప్రకారం మరణించాలని ఉంది. కానీ ఆ మూత మీద ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే ఆ పెట్టిని తీసినప్పుడు మూత ఎలాగుంటుందో అదే కరుణాపీఠం. పీఠం మీద పెట్టుంటాయి కెరూబులు. ఎళ్ళి ఎక్కడ చూపిస్తాడంటే రక్తాన్ని, కోడెల రక్తం ఏటేటా వెళ్తారు కదా! ఒకసారి సంవత్సరానికి. అక్కడ పూస్తారంట. ఆ రక్తము అక్కడ పూసినప్పుడు ధర్మశాస్త్రమేమో ఈ వ్యక్తిని మరణించాలని కోరుకుంటుంటే, యేసు ప్రభువు యొక్క ఆ బలి రక్తం ఏమో చేస్తుందంటే క్షమించమని కోరుకుంటుంది. ఇదేమో ఇది ఏటేటా చేసిన రక్తం ఏం చేశారంటే అది మహాప్రాయశ్చిత్త దినం రోజున సంవత్సరానికి ఒక్కసారి చేసేవాళ్ళు. సంవత్సరానికి ఒక్కసారి చేసినా గానీ అది సంపూర్ణ సిద్ధిని కలిగించేది కాదు. ఎబ్రీ పత్రికలో ఉంది. ఏటేటా తమది కాని రక్తాన్ని తీసుకొని వెళ్తున్నప్పుడు ప్రతి సంవత్సరం మళ్ళీ అదే గుర్తొస్తా ఉంటది. కాబట్టి యేసు ప్రభు అయితే అలా చేయలా. సిలువలో చనిపోయినప్పుడు ఆయన ఏం చేశాడు? ఆ రక్తంతోటే వెళ్ళిపోయాడంట. ఇది భూలోక సంబంధమైన మందిరం. వింటున్నారా? భూలోక సంబంధమైన మందిరంలో యాజకుడు ఏం చేసేవాడు? రక్తాన్ని బలి పశువు యొక్క రక్తాన్ని అక్కడ పూసేవాళ్ళు, ప్రోక్షించేవాళ్ళు. అయితే యేసు ప్రభు చనిపోయినప్పుడు ఆ రక్తంతోనే ఆ ఉన్నతమైనది అనే బైబిల్ పత్రికలో ఉంటుంది. ఆకాశం కంటే అక్కడ అతి పరిశుద్ధ స్థలములోనికి, దేవుడుండే పరిశుద్ధ స్థలములోనికి తన రక్తంతోనే వెళ్ళిపోయాడు. అది ఎక్కడ రాస్తుందంటే ఫిబ్రవరి 9, 11, 12 చదువుతారా? అలాగే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిదంటే అది ఈ లోక సంబంధం. అంటే యాజకులు అర్పిస్తూ వస్తున్నారు కదా పాత నిబంధనలో, ఆ మందిరంలోది అనమాట. హస్తకృతము కానిది మళ్ళీ ఇక్కడ సృష్టి సంబంధం కానిది అంటే పరలోక సంబంధమైనది అర్థం. మరియు ఘనమైనదియు పరిపూర్ణమునైన గుడారము ద్వారా మేకల యొక్క కోడెల యొక్క రక్తముతో గాక తన స్వరక్తముతో పరిశుద్ధ స్థలములో ప్రవేశించింది. ఇక్కడ పరిశుద్ధ స్థలం వేరు, మరి యాజకుడిని గురించిన చెప్పబడిన పరిశుద్ధ స్థలం వేరు. యాజకుడు ఏటేటా వెళ్ళే పరిశుద్ధ స్థలం అది భూ సంబంధమైంది. కానీ ఇక్కడ హెబ్రీ పత్రికలో చెప్పబడిన పరిశుద్ధ స్థలం ఏదంటే ఆ దేవుడుండే సన్నిధి, పరలోకం అన్నమాట. అయితే ఈ రెండు పరిశుద్ధ స్థలాలకి వ్యత్యాసం ఉంది. ఇదేమో తాత్కాలికమైంది, అది పరలోక సంబంధమైనటువంటి పరిశుద్ధ స్థలమేమో నిరంతరమైనది. అయితే యేసు ప్రభు నిరంతరమైన స్థలంలోనికి వెళ్ళి తన పరిశుద్ధ రక్తము చేత ఈ పనిని ముగించాడు అనమాట, రక్షణ కార్యాన్ని. దాని ద్వారా మనకు ఇప్పుడు సంపూర్ణ సిద్ధి అనేది నెరవేరింది. రక్షణ కార్యము సంపూర్ణంగా నెరవేర్చాడు అనేది ఇందులో నుంచి నేర్చుకోవాల్సినది అనమాట. ఇంకొకటి కొలస్సీలకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంది, అది చెప్పి ముగించుకుందాం. కొలస్సీ పత్రికలో 1:20 చదవండి.
ఉమ్. చాలు చాలు. ఇక్కడ సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందు ఉన్నవైనను పరలోకమందు ఉన్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకొనవలనని అభిష్టం ఆయన. అది తండ్రి అభిష్టం. ఇక్కడ ఏం తెలుస్తుందంటే సిలువ రక్తము చేతే సంధి చేసుకోవాలి. ఇద్దరు ఏమంటారు, రాజీ పడాలి, ఇద్దరిని కలపాలి. పాపి అయిన లోకాన్ని తర్వాత దేవునితో సమాధానపరచబడాలి. దేవుడితో ఎప్పుడు సమాధానపరచలేరు ఈ క్రీస్తు సిలువ అని వేయబడకపోతే. కాబట్టి క్రీస్తు సిలువ వేయబడిన తర్వాత మనకేం కలిగిందంటే సమాధానం కలిగింది. అయితే క్రీస్తు చేసిన నీవు ఒంటరిగా నువ్వు రక్షించబడతావంటే అది కుదరదు. అది దేవుని న్యాయం ఒప్పుకోదనమాట. ఎఫెసీ పత్రికలో రాసి ఉంది కదా, మీరు కృపచేతనే రక్షించబడి ఉన్నారు, అది మీ వలన కలిగినది కాదు. అయితే అవి భూలోక ముందు ఉన్నవై సరే పరలోక ముందు ఉన్నాయి అయినా సరే ఆయన ద్వారానే సమాధానపరచాలి. అది అభీష్టం అనమాట, తండ్రి యొక్క అభీష్టం. ఇది మరి జగత్ పునాది వేయక మునిపే దేవుని యొక్క ప్రణాళికలో భాగంగా ఉంది. ఇప్పుడు ఈ సంఘంగా ఉన్నారంటే అది దేవుని యొక్క చిత్తమే. ఆయన రక్తము ద్వారా అందరూ అంటూ ఉంటారు కదా, ఆయన కార్చిన రక్త రుధిరాల్లో నుంచి సంఘం పుట్టుకొచ్చింది. అయితే సంఘం దేవుని దృష్టిలో ఎంతో అది విలువైంది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఆయన ఏం చేస్తున్నాడు అంటే, ఎఫెసీ పత్రికలో మనం చదువుతాం కదా, అది కళంకమైనను మడతి అయినను మరి అటువంటిది ఏదైనా పరలోక సంబంధమైనటువంటి వధువు రెడీ అవ్వాలంటే అది భూలోకంలోనే ఏం చేయాలంటే సిద్ధపరచబడాలి. కాబట్టి అది ఆ ప్రిపరేషన్ ఇక్కడ జరుగుతుందన్నమాట. అందులో నుంచి రక్షింపబడిన వారు సంఘం అవ్వాలి. సంఘము దేవుని మహిమ కోరం సిద్ధపడాలన్నమాట. సిద్ధపడిన సంఘము ఒక ఏం చేయబడుతుందంటే అది ఎత్తబడుతుంది. తెస్సలోనికీయుల పత్రికలో రాసి ఉంది కదా, 4వ అధ్యాయము 5వ అధ్యాయం తీయద్దులేని చెప్తాను. 4వ అధ్యాయంలో ర్యాప్చర్ గురించి చెప్పబడింది. 5వ అధ్యాయం మొదటిలో 2వ రాకడ గురించి చెప్పబడింది. 4వ అధ్యాయంలోనేమో మధ్యాకాశంతో ఆయన సంఘాన్ని వెంట పెట్టుకొని వస్తాడు. అంటే అప్పుడున్న కాలంలో వాళ్ళు ఏం ఆలోచించారంటే, యేసు ప్రభు ఇప్పుడు వస్తే ఎవరిని తీసుకొని వస్తాడు? ఆయన యందు నిద్రించిన వారిని వెంట పెట్టుకొని వస్తాడు. సజీవులమై ఉండి మనం కూడా మరి మేఘాల్లో ఎదుర్కొనడానికి వెళ్తామంట. అప్పుడు వాళ్ళు బ్రతికున్నారు, చనిపోయిన వాళ్ళతో వస్తారు. ఇప్పుడు కానీ మన టైంలో కానీ మనం ఆలోచన చేస్తే ఏమనుకోవాలి? మనకంటే ముందు నిద్రించిన వారు దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళని తీసుకొని వస్తాడు. మనం ఉన్న పాటనే మనం కూడా మేఘాల మీద వెళ్తాం. దీన్ని ర్యాప్చర్ అంటారు కదా. అది ర్యాప్చర్ మరి రివిలేషన్. 5వ అధ్యాయంలో చెప్పిందేమో రివిలేషను, 4వ అధ్యాయం చెప్పిందేమో ర్యాప్చర్. దీని రెండింటికి అయితే ఈ ర్యాప్చర్కి రివిలేషన్కి తేడా ఏంటంటే, ఇదేమో సీక్రెట్గా జరిగిద్ది, రివిలేషన్ ఏమో అందరు చూస్తంగా జరిగిద్ది. ర్యాప్చర్ అనేది కన్ను రెప్పకాలంలో జరిగిద్ది. అయితే రివిలేషన్ అనేది అది అందరూ చూస్తా, ఇందాక చెప్పాడు కదా, ఆయన పొడిచిన వారు కూడా చూస్తారంటే జకరియా గ్రంథంలో అది ఇజ్రాయిలీలు అది తెలుసుకునే మెస్సియానే మేము అప్పగించామని చాలా స్టోరీలు ఉన్నాయి. ఇవన్నీ చెప్పాలంటే అప్పుడు తెలుసుకుంటారు. అది దాని గురించి అనమాట. అయితే ఇప్పుడు మన ప్రిపరేషన్ స్ట్రాంగ్గా ఉండాలంటే, సంఘము సిద్ధపాటుగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే, అది చిన్న సంఘమైనా కానీ వాక్యంలో పెరగాలి. వాక్య సత్యములో ఎప్పుడైతే మనం అర్థం చేసుకొని, కొన్ని మనం ఇష్టం వచ్చినట్టుగా చదివినా మనకు అది రాంగే. కరెక్ట్ ఇంటర్ప్రిటేషన్ స్క్రిప్చర్స్ అనేవి కరెక్ట్గా చదువుకొని అర్థం చేసుకోకపోతే బైబిల్ అర్థం కాదు. ముఖ్యంగా మనకి ఇప్పుడు యెషయాని మనం ధ్యానించేటప్పుడు యెషయాలో ప్రవక్తలు ఏం చూశారంటే 2 కొండలే కనపడుతున్నాయండి. అందులో పేతురులో రాస్తారు కదా, ముందు శ్రమలు తర్వాత మహిమ. ఈ 2 కొండలు అనమాట. వాళ్ళకి 2 కనపడ్డాయి. ఫస్ట్ చూసేదేమో శ్రమలు అంటే యేసుక్రీస్తు మరణం, పునరుద్ధానం, ఇవన్నీ కనపడి చూశారు. ప్రవచనాలు అన్నీ ఉన్నాయి, ఎన్నో ఏళ్ల క్రితం రాశారు. తర్వాత రాబోయే రాజ్యం గురించి రాశారు, మెస్సే 1000 ఏళ్ల పరిపాలన గురించి. అయితే ఈ 2 కొండల మధ్యలో ఉన్న
ఒకటి ఉంటుంది కదా లోయ, అది సంఘం అనమాట. సంఘం ఏజ్. అది యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆ సంఘంలో ఉన్నటువంటి ఇంకా 2 కొండల మధ్య గ్యాప్ అది జరుగుతా ఉంది. అది ఇప్పుడు జరుగుతుంది. సంఘం ఎప్పుడైతే ఎత్తబడుతుందో ఆ కొండ తర్వాత స్టార్ట్ అయిద్దనమాట. అలాగే దానియేలు ప్రవచనంలో కూడా చూస్తే 69 వారాలు అయిపోయినాయి. అది ఇజ్రాయెల్ గురించిన చరిత్రలో. అయితే ఒక్క వారం అది ఆగి ఉంది. అది ఎప్పుడు స్టార్ట్ అయిద్ది? సంఘం ఎత్తబడాలి. సంఘం ఎత్తబడితేనే ఆ 7 ఏళ్ళు స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఈ క్రీస్తు చేసిన కార్యం వల్ల మనకేమొచ్చిందంటే రక్షణ వచ్చింది. ఫస్ట్ ఈ రక్షణలో 3 భాగాలు ఉన్నాయి కదా! ఫస్ట్‌ది ప్రెజెన్స్ ఆఫ్ సిన్, పెనాల్టీ ఆఫ్ సిన్. మనుషులందరూ పాపం చేశారు కాబట్టి ఏం జరిగింది? దానికి పెనాల్టీగా యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి మనకు రావాల్సిన శిక్షను ఆయన మీద వేసుకొని చనిపోయి మనల్ని పెనాల్టీ మన మీద ఆ శిక్ష లేకుండా చేశాడు అంతే. మనమేం పాపులమని కాదు. పాపులమే. కానీ పెనాల్టీ పొందింది ఎవరు? యేసు ప్రభు. కానీ ఇప్పుడు మన పని ఏందంటే ఇప్పుడేం చేస్తున్నాడంటే యేసు ప్రభు ఆహ్, హ్మ్, యేసు ప్రభు సాతాను నుంచి పవర్ ఆఫ్ సిన్. సాతాను యొక్క పాపపు శక్తి మనల్ని వెంటాడుతూనే ఉంటది. మనం పెనాల్టీ నుంచి కాపాడబడ్డామే గానీ, దాంట్లో ఉన్న పవర్ ఉంది చూసావా? పాపపు యొక్క శక్తి. అది మనలో ఉంటది. దాని నుంచి దేవుడు ఈ చనిపోయిన తర్వాత ఎక్కడికెళ్ళాడు? ప్రధాన యాజకుడిగా తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. ఆ విజ్ఞాపన ఫలితంగా మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? మనం రక్షించబడుతున్నాం. ముందేమో 3 టెన్స్‌లో చెప్తారు కదా! ముందు రక్షించబడ్డాము పాస్ట్ టెన్స్‌లో. ఇప్పుడేమో కంటిన్యూయస్ రక్షించబడుచున్నాము. ఒక దినాన దేవుడొచ్చినప్పుడు, సంఘం ఎత్తబడినప్పుడు కంప్లీట్ ప్రెజెన్స్ ఆఫ్ సిన్ అది కూడా తీసేస్తాడనమాట. ఈ మూడిట్ల ద్వారా రక్షణ అనేది జరుగుతుంది. మరి మనం ఎలాగా సంఘంలో ఉండటం ద్వారా మనకేం జరుగుతుందంటే, దాని యొక్క శక్తి నుంచి మనం దినదినం ఏం చేస్తున్నాం? జయిస్తూ పోతున్నామనమాట. లేఖనాలు చదవటం ద్వారా, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. పరిశుద్ధాత్మ యోహాను సువార్తలో చెప్పాడు కదా! నేను తండ్రి యొద్దకు వెళ్ళకపోతే ఆదరణకర్త రాడు. ఆదరణకర్త వస్తేనే మీకు ప్రయోజనం. ఆయనొచ్చి ఏం చెప్తాడు మనకి? పాపమును గూర్చి, లోకమును గూర్చియు తీర్పు తీరుస్తాడు. ఆయన లోకాన్ని గురించి తీర్పు తీర్చడు. సంఘంలో ఉన్న విశ్వాసులకే ఆదరణకర్త ఓన్లీ సంఘానికే, లోకానికి గాదు. కాబట్టి ఇప్పుడున్న ప్రజెంట్ జ ప్రజెంట్ జనరేషన్‌లో మనకి సంఘానికి తోడుగా ముఖ్య పాత్ర వహించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఒక విశ్వాసిని నడిపించాలన్నా, వాక్యం చెప్పించాలన్నా, ప్రార్థన చేయించాలన్నా, ఒక ప్రేరణ కలిగించేది, లేఖనాలు అర్థం చేసుకోవాలిటానికి జ్ఞానాన్ని ఇచ్చేది కూడా ఎవరంటే అందరూ కృపావరాలు ఇచ్చేదైన ముఖ్య పాత్ర ఎవరిదంటే పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మనం ప్రతి దానికి కోసం ఈ స్క్రిప్చర్స్ మీద ఆధారపడాలి. తర్వాత దైవజనులు మాట్లాడినప్పుడు కానీ, వేరే ఉన్న కొంతమందికి దైవజనులు కాకపోయినా కానీ ఒక్కొక్క వరాన్ని ఇస్తాడనమాట. ఇప్పుడు దాకా మంచిగా చెప్పారు కదా అందరూ. అవన్నీ పరిశుద్ధాత్మ ప్రేరణే. వాళ్ళు హృదయంలో నిండిన దాన్ని బట్టే మాట్లాడతారు. కాబట్టి ఇక సంఘం నాకు తెలిసిందేంటంటే, మనం ముందుకు సాగుతుంది. ఒక డెవలప్‌మెంట్ అనేది ఒక చోటు చేసుకుంది. అది ఇంకా వర్ధిల్లిద్దనమాట. అయితే నెబుకద్నెజరు ఒక కల చూశాడు కదా! కల చూసినప్పుడు ఒక చేతి సహాయం లేని రాయి వచ్చి నెబుకద్నెజరు చివరి పాదాల మీద పడినప్పుడు ఏమైంది? అది మొత్తం ధూళి దుమ్మయి ఎగిరిపోయింది, ఎటుపోయింది. అది అంత్యకాలంలో దానియేలుకి చూపించినటువంటి రాజ్యాలన్నమాట. అది ఏమంటారంటే జెంటైల్ నేషన్స్. ఈ లోకంలో ఎన్ని రాజ్యాలు అయితే ఉన్నాయో అది ఒక రోజు మొత్తం పోతాయి. ఒకటే ఒక రాజ్యం ఉంటుంది. అది ప్రభువైన యేసు రాజుగా రాబోతున్నాడు అనమాట ఆ లోకం. అదే ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం అనమాట. ఆ రాయి చిన్నగా పర్వతం అంతా పెద్దదవుతుంది. మరి నువ్వు, నేను, మనము అందరం ఆ రాజ్యంలో మరి పాలిభాగస్తులు కావాలంటే మనం ఏం చేయాలి? రాకడ ముందు రక్షింపబడాలి. రక్షణ పొందాము. తర్వాత రక్షణలో కొనసాగాలి. తర్వాత మరి ప్రెజెన్స్ ఆఫ్ సిన్ పాపపు శక్తి నుండి విడుదల పొందాలి. ఆ తర్వాత సంఘంగా మరి ఇంకో క్వశ్చన్ వచ్చిద్ది.
ఎవరు ఎత్తబడతారు? నువ్వు ఎత్తబడితేనే పరిశుద్ధుడు అయినట్టు. ఎత్తబడకపోతే నామకార్థ క్రైస్తవ్యం గురించి 13 అధ్యాయం ప్రకటన గురించి ఉంది. మహావేశ్య అయిన బబులోను అని ఉంది. అది ఎవరంటే విడవబెట్టబడిన సంఘమే. లవోదికే సంఘంలో ఏమన్నాడు? యేసు ప్రభువుని సంఘం లోపల ఉండాలి, అయితే ఆయన బయట పెడుతున్నాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే తలుపు దగ్గరుండి కొడుతున్నాడు. ఎవరైనా తీస్తే నేను వస్తానండి. ఈ సంఘం ఏమంటుందంటే నువ్వు రావద్దు, అక్కడే ఉండు అంటుంది. అందుకని ఆ లవోదికీయ సంఘంలో భ్రష్టత్వ సంఘం రేపు విడవబెట్టిన సంఘంని సాదృశ్యం అన్నమాట. ఆ సంఘం ఎత్తబడని సంఘానికి సాదృశ్యం. కాబట్టి నామకార్థం దాన్ని ఏమంటారు? వేషధారణ అనేది ఎప్పటికీ అది వర్కౌట్ అవ్వదనమాట. దేవుడు కోరుకుంటుందేందో విరిగి నలిగిన హృదయం కలిగి మరి సంఘం ఎత్తబడేదానికి సిద్ధంగా ఉండి మరి నిరీక్షణ కలిగి ఉండాలని మనం తెలుసుకోవాలి.